జయ శ్రీదత్త, జయ గురుదత్త. మొగల్చర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను తెలుసుకుంటున్నాం. శ్రీ స్వామివారి ఆహార పద్ధతులను గురించి ఈరోజు 19వ రోజుగా మనమందరం తెలుసుకుందాము రండి. పకీరు మాన్యం భూమిని చూసి వచ్చిన తర్వాత శ్రీ స్వామివారు శ్రీధర్రావు గారింటికి తిరిగి వచ్చేశారు. వెంటనే ఆయన ధ్యానం చేసుకోవటానికి వెళ్ళిపోయారు. ప్రభావతి గారు వంట పని మొదలుపెట్టి తమ ఇంటికి సిద్ధపురుషుడు వచ్చారు కాబట్టి సంబరపడుతూ 2 రకాల కూరలు, పప్పు, పులుసు, పచ్చడి, పాయసం వగైరాలతో చిన్నపాటి విందు భోజనం వండి పెట్టారు. జయ శ్రీదత్త, జయ గురుదత్త. కొద్దిసేపటి తర్వాత శ్రీ స్వామివారు ఇంట్లోకి వచ్చారు. నాయన, భోజనం వడ్డించమంటారా అని అడిగారు అమ్మగారు. ప్రభావతి గారు, అన్నం పెట్టు తల్లి, త్వరగా వెళ్ళిపోతాను అన్నారు శ్రీ స్వామివారు. జయ శ్రీదత్త, జయ గురుదత్త. శ్రీ స్వామివారు పీట మీద కూర్చున్నారు. ఆయన ముందు ఇస్తరి వేసి అందులో తను చేసిన కూరలు, పప్పు వడ్డించి అన్నం కూడా పెట్టి ఆపై నెయ్యి కూడా వేసి ఆయన వైపు చూశారు ప్రభావతి గారు. ఆ పక్కనే శ్రీధర్రావు గారు కూర్చొని ఉన్నారు. శ్రీ స్వామివారి ఇస్తరలో వడ్డించిన పదార్థాల వైపు ఒక్కసారి తెరపారా చూసి, జయ శ్రీదత్త, జయ గురుదత్త. అమ్మా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి కూడా వడ్డించమ్మా అంటూనే అప్పటిదాకా విస్తరిలో ఉన్న పదార్థాలన్నీ అన్నంలో ఒక్కటిగా కలిపేశారు. అమ్మా, ఆ పెరుగో మజ్జిగో అది కూడా తీసుకురమ్మా అన్నారు స్వామివారు. ప్రభావతి గారు నొచ్చుకున్నారు. పక్కనున్న శ్రీధర్రావు గారు మౌనంగా చూస్తున్నారు. అది కాదు నాయన, మీకోసమని రుచిగా శుచిగా చేశాను. మీరు ఇలా ఆవిడ మాట పూర్తి కాకముందే, అమ్మా, నేను సన్యాసిని, మా సన్యాసులకు రుచులు ఉండకూడదు తల్లి. అలా రుచికి అలవాటు పడితే జిహ్వ అదే రుచి, అంతకంటే ఇంకా మంచిదేదన్నా ఉంటే ఆ రుచి కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు నువ్వు చేశావు. ఈ బెండకాయ కూర బాగుందనుకో. ప్రభావతమ్మ చేసిన బెండకాయ కూర బాగుంది, మరోసారి తినాలనిపిస్తుంది. ఇంకొకరు చేసిన చారు మహత్కరంగా ఉందని దానిని కోరుకుంటుంది. అందుకనే యోగులు, సిద్ధులు, సాధకులు, సన్యాసులు తమ అహాన్ని చూసుకొని 4-5 ఇళ్లల్లో భిక్ష స్వీకరించి దానిని ఒక ముద్దగా చేసుకొని ఆహారంగా తీసుకుంటారు. జిహ్వను అరికట్టడం సాధకులకు మొదటి లక్షణం. ఈరోజు మీ ఇంట్లో ఉన్నానని నీవు చేసిన ప్రతి పదార్థాన్ని విడివిడిగా రుచి చూస్తూ భుజిస్తే రేపటి నుండి ఈ నాలుక నా మాట వింటుందా? వేసేయ్ తల్లి, నువ్వు చేసిన అన్ని పదార్థాలు ఒక్కసారి వడ్డించు అన్నారు. ప్రభావతి గారు ఇక చేసేదేమీ లేక తాను చేసిన పాయసం కూడా తెచ్చి పెరుగుతో సహా విస్తరిలో వడ్డించారు. శ్రీ స్వామివారు అన్నీ కలిపేసి తినేశారు. ఆ తర్వాత శ్రీధర్రావు గారు, ప్రభావతి, నీకు గుర్తుందా? మనం
కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య గారి గురించి విని ఉన్నాము. వారు కూడా ఇలాగే జిహ్వను అదుపులో పెట్టుకోవటానికి ఒకసారి గోమయంతో తమ నాలుకను శుద్ధి చేసుకున్నారు. ఆ అనుభవమే మనము ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. మన అదృష్టం ఏమిటంటే ఒకానొక సాధకుడికి కొంతకాలం పాటు ఆశ్రయం ఇచ్చి సేవ చేసుకోగలగటం అన్నారు. ప్రభావతి గారు కూడా మనసులో సమాధాన పడ్డారు. జయ శ్రీదత్త, జయ గురుదత్త. శ్రీ స్వామివారు ఆహారము స్వీకరించిన తర్వాత ఈ దంపతులను పిలిచి, మీకు లభ్యమయ్యే శివలింగం పూజాపీఠంలో ఉందన్నారు కదా, ఒక్కసారి చూపించండి అన్నారు. శ్రీధర్రావు గారు దంపతులు శ్రీ స్వామివారిని తమ పూజ గదిలోకి తీసుకొని వెళ్ళి పూజా పీఠంలో ఉన్న శివలింగాన్ని చూపారు. శ్రీ స్వామివారు ఆ శివలింగాన్ని చేతిలోకి తీసుకొని దానిని తమ హృదయానికి ఆనించుకొని ఒకానొక సమాధి స్థితిలోకి వెళ్ళారు. సుమారు 10-15 నిమిషాల పాటు శ్రీ స్వామివారు అలా నిశ్చలంగా ఉండిపోయి తిరిగి జాగ్రత్తగా పూజాపీఠంలో యథాస్థానంలో ఉంచారు. మీ ఇంటికి ఈశ్వరుడు వచ్చాడు, నేను వచ్చాను అమ్మా. నీది వైష్ణవ భక్తి, ఆ లక్ష్మీ నరసింహుణ్ణే కొలుస్తున్నావు. ఇక ఆలస్యం చేయకుండా ఉదయం మనం చూసిన పొలంలో బావి తవ్వించే కార్యక్రమం చేద్దాము. మీరే మొదలు పెట్టాలి. శ్రీ స్వామివారు అప్పుడు మాట్లాడిన మాటలలో శ్రీధర్రావు ప్రభావతి గార్లకు పొంతన ఉన్నట్లు అనిపించలేదు. సగం మాట్లాడారేమో అని సరిపెట్టుకొని, బావి ఎక్కడ తవ్వించాలి నాయనా అని మాత్రం ప్రభావతి గారు అడిగారు. రేపు ఉదయాన్నే స్థల నిర్ణయం చేసి నేను తిరిగి మాలకొండకు వెళ్ళిపోతాను. గృహస్థుల వద్ద ఎక్కువ కాలం మాలాంటి సన్యాసులు ఉండరాదు అన్నారు. అన్న విధంగానే మరుసటి రోజు పొద్దున్నే బావి తవ్వటానికి స్థలాన్ని చూపారు స్వామి. ఈ పొలంలోనే నీటి లభ్యత తక్కువ, జలం పడదేమో అన్నారు. శ్రీధర్రావు గారు పాతాళ గంగ కూడా పైకి వస్తుంది. శ్రీధర్రావు గారు, మీరు పని మొదలు పెట్టండి, అన్నీ సమకూరుతాయి అన్నారు. నవ్వుతూ నేను ఇంకా మాలకొండ వెళ్తాను అన్నారు. శ్రీధర్రావు దంపతులు సరేనని చెప్పి శ్రీ స్వామివారిని మాలకొండకు తమ బండిలో పంపారు. మళ్ళీ ఆ దంపతులు మనసులో సందేహం మొదలయ్యింది. స్వామివారికి స్వంత పొలం ఉంది కదా, మన భూమి అడిగి అందులో మన చేత బావి తవ్వించి ఆశ్రమ నిర్మాణం చెయ్యటం ఎందుకు? ఈసారి ఆయనను కలిసి ఈ సందేహ నివృత్తిని చేసుకుందామని అనుకొని ఇంటికొచ్చేశారు. జయ శ్రీదత్త, జయ గురుదత్త. సందేహ నివృత్తి రేపటి భాగంలో మనందరం తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తాత్రేయుని అనుగ్రహంగా, శ్రీ దత్తుని కృపగా మనందరికీ
కలిగింది ఈ అవకాశం. ఈ గొప్ప అవకాశం మనందరికీ కల్పించినటువంటి పావని నాగేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొగిల్చెర్ల గ్రామంలో దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శించాలి అనుకునే ప్రతి ఒక్కరూ లింగ సముద్రం నుంచి అక్కడకు చేరుకొని స్వామివారి దర్శనాన్ని